ఓ 10 ఏళ్ల కుర్రాడు తన క్లాస్ పరీక్షకు ఫీజు కట్టేందుకు 3 రూపాయలు లేనందున ఒంగోలు నుంచి తన బావగారిని సాయం అడుగుదామని 25 మైళ్ళు నడిచి వెళ్లాడు. కానీ బావగారి దగ్గర డబ్బు లేకపోవడంతో అంత దూరం నడుచుకుంటూ ఇంటికి తిరిగొచ్చి అలసటగా పడుకున్నాడు. ఆ పిల్లాడి తల్లి పసివాడి పట్టుదలకు కదిలిపోయి తన పెళ్లినట్టి పట్టు చీరను తాకట్టు పెట్టి ఆ 3 రూపాయలను ఇచ్చి పరీక్ష రాయించింది. ఆ పిల్లవాడు ఆ తరువాత బార్ పాస్ అయ్యి న్యాయవాదిగా ఆ రోజుల్లోనే లక్షలు సంపాదించి ఆపై గాంధీగారి పిలుపుతో తన న్యాయవాద వృత్తిని వదిలిపెట్టి సమరంలో దూకి బ్రిటిష్ సిపాయి తుపాకీకి గుండెను ఎదురుపెట్టి స్వతంత్ర సేనానిగా నిలబడ్డాడు. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రానికి రెవెన్యూ మంత్రిగా, తరువాత ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా పనిచేసి తన సర్వస్వాన్ని ప్రజా అవసరాల కొరకు ఖర్చు పెట్టి ఉడదెబ్బతో చనిపోయాడు. ఆ మహానుభావుడు టంగుటూరి ప్రకాశం పంతులు గారు.